హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమా యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మంగళగిరిలో ఉన్న పానకాల స్వామి టెంపుల్కి వచ్చామండి. విజయవాడ దగ్గరలో ఉన్న గుంటూరు డిస్టిక్ మంగళగిరిలో ఉన్న పానకాల స్వామి టెంపుల్ అనమాట. మంగళగిరిలో 3 నరసింహస్వామి క్షేత్రాలు ఉన్నాయండి. కొండపైన పానకాల స్వామి గుడి ఉంటుంది. కొండ పాదాల కింద లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంటుంది. కొండకి ఇంకా పై వైపున గండాల స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి అక్కడ. ఇప్పుడైతే మనం పానకాల స్వామి టెంపుల్కి వచ్చాము. ఈ పానకాల స్వామి పైన పై వరకు చేరుకోవడానికి రోడ్డు మార్గం ఉంటుంది, అలాగే మెట్ల మార్గం కూడా ఉంటుంది అన్నమాట. ఇవి 350 మెట్లు అయితే ఉంటాయండి. నడవలేని వాళ్ళు వెహికల్ ద్వారా కూడా చేరుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఉపాలయాలు కూడా ఉన్నాయి. దుర్గామాత ఉంటుంది, అలాగే శ్రీకృష్ణుడి ఆలయం కూడా ఉంటుంది, గోశాల. ఇక్కడ పానకాల స్వామికి ముఖ్యంగా నైవేద్యంగా ఏంటి అంటే పానకమేనండి. బెల్లం, యాలకులు, పంచదార, చెరుకు రసంతో చేసిన పానకాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. పానకాల స్వామి గుడిలోని విగ్రహం ఉండదన్నమాట. స్వామి రూపం ఎలా ఉంటుందంటే తెరిచిన నోటి ఆకారంలో ఉంటుంది. మనం పానకం మాత్రమే లోపలికి తీసుకువెళ్తాము. పానకం కోసం పానకం అక్కడే ఇస్తారు మనకి. టికెట్ అది తీసుకొని మనకి పానకం ఇస్తారు. ఆ పానకాన్ని మనం వేసేటప్పుడు అది గుటక మింగిన సౌండ్ కూడా వస్తుంది అంటారనమాట. అంటే చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ సౌండ్ మనకి వినిపిస్తుంది అనమాట. సగం మాత్రమే స్వామి స్వీకరించి సగం మనకి ప్రసాదంగా ఇస్తారు అని చెప్పి అంటారనమాట. మనం లోపలికి వెళ్ళిన తర్వాత పానకం మన చేతులతో మనమే వేస్తామన్నమాట. ఆ ఉన్న పానకాన్ని మనకి ప్రసాదంగా ఇస్తారు. అలాగే ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా గోపురం, అది లక్ష్మీ నరసింహస్వామి గోపురం అనమాట. దక్షిణ భారతదేశంలో ఉన్న అతిపెద్ద గోపురాల్లో ఇది ఒకటి. చాలా పెద్దదిగా ఉంటుందన్నమాట గోపురం. అక్కడ చాలా బాగుంటుంది ఆ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా. ఈ మెట్లు ఎక్కేసరికి కొంచెం కష్టమేనండి. మెట్లు కొంచెం అంటే ఒకే లెవెల్లో ఉండవు అవి, కొంచెం ఎగుడు దిగుడుగా ఉంటాయి. కొంచెం ఇబ్బందిగానే ఉంది స్టెప్స్ ఎక్కడం అయితే. అండ్ ఇది ఆలయానికి అయితే వచ్చాము. ఈవినింగ్ 3:30 వరకే ఓపెన్ చేసి ఉంటుందండి. మార్నింగ్ అయితే పూజ అది జరిపిన తర్వాత మనకి అలౌ చేస్తారు. 3:30 వరకే దర్శనాలు ఉంటాయన్నమాట. సాయంత్రం వేళల్లో దేవతలు పూజిస్తారు, అందుకని గుడి మూసివేస్తారని చెప్పి పురాణ కథనం అన్నమాట. ఇక్కడ లక్ష్మీ అమ్మవారు తపస్సు చేశారు, అందుకని ఇది మంగళగిరి అని పేరు వచ్చిందని ప్రతీక. పానకాల స్వామి గుడి దగ్గర నుంచి గండాల స్వామి గుడిని చేరుకోవడానికి ఇంకా కొండపైకి వెళ్ళాలండి. ఒక 1000 మెట్లు అలా ఉంటాయన్నమాట. కొంచెం మార్గం అది సరిగా ఉండదు. అమావాస్య రోజుల్లో ఎక్కువగా వెళ్తుంటారు అక్కడికి దీపారాధన అది చేసుకోవడానికి. ఈ పానకాల స్వామి గుడి వరకు రోడ్డు అయితే బాగుంటుంది, ఆ తర్వాత కొంచెం బాగోదన్నమాట రోడ్డు అదినా. ఇక్కడ పానకాల స్వామి స్వయంగా వెలిసారండి. ప్రసిద్ధి చెందిన నరసింహస్వామి క్షేత్రాల్లో మంగళగిరి నరసింహస్వామి క్షేత్రం కూడా చాలా ప్రసిద్ధి చెందిందే. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మన చేతులతో మనమే నైవేద్యాన్ని సమర్పిస్తామన్నమాట. స్వామివారికి పానకాన్ని వేస్తామన్నమాట. మన చేతులతో మనమే వేస్తాము. అది మనకు ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది. మంగళగిరి వెళ్ళిన వాళ్ళు తప్పక దర్శించుకోవాల్సిన క్షేత్రం పానకాల నరసింహస్వామి గుడి. కోరిన కోరికలు తీర్చే దైవంగా నరసింహస్వామిని కొలుస్తారు. ఎక్కడా లేని విధంగా ఇక్కడ 3 లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలు ఉండడం విశేషం అన్నమాట. ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలోని ఇక్కడ
కొండ కిందన ఉన్న లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి ఉత్సవాలు అయితే జరుగుతాయండి. చివరి రోజున రథయాత్ర శోభాయమానంగా జరుగుతుందన్నమాట. చాలా బాగుంటుంది. మెయిన్ ఆ గోపురం చాలా ఎత్తులో ఉంటుందన్నమాట. అండ్ ఇదైతే రథయాత్ర ఇంకా చూసాయండి. ఎప్పుడు చూడని వాళ్ళు స్వామివారిని దర్శించుకోండి. రథయాత్ర చాలా బాగా జరుగుతుంది. అక్కడ ఉత్సవాలు జరిగినన్ని రోజులు కూడా చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కళ్యాణం అది జరిపిస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. చాలా దూర ప్రాంతం నుంచి కూడా టైంలోని వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు. మీరు ఎప్పుడైనా మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ని దర్శించుకున్నట్టయితే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఏ గుడ్ డే, కీప్ స్మైల్, బాయ్ బాయ్.